కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 13 గుడిసెలు పూర్తిగా ఫైర్ యాక్సిడెంట్ వల్ల దగ్ధం కావడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరు లేకపోవడం, వాళ్ళందరూ కూడా అన్ని కుటుంబాలకు కలిసి జాతరకు వెళ్లడం, పోయిన తెల్లవారే అగ్ని ప్రమాదం రావడం, అన్ని గుడిసెలు మొత్తం ఏం లేకుండా మొత్తం కాలిపోవడం జరిగింది. వెంటనే ఆ స్పాట్ కు నేను గౌరవ మేయర్ గారు అడిగి వెళ్ళడం జరిగింది. అక్కడ మా కార్యకర్త అనిల్ సమాచారం ఇచ్చిన వెంటనే అడిగి పోవడం జరిగింది. వాళ్ళ వెంటనే రప్పించి తాత్కాలిక చేసి వాళ్ళ గుడిసెల కోసం అన్ని రకాల సాయం చేసి వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి గ్రాసరీస్ ఇచ్చి దాదాపు వారం 10 రోజుల పాటు వాళ్ళను అన్ని రకాలు ఆదుకోవడం జరిగింది. ఆ రోజు వాళ్ళు కోరిన మీదట వెల్డింగ్ మిషన్ అన్ని కాలిపోయిన తర్వాత మా పుట్ట గర్వమే వెల్డింగ్ మిషన్ తోని మళ్ళీ తిరిగి కొనుక్కోలేని స్థితిలో ఉన్నామని చెప్పిన తర్వాత వాళ్ళ ఎంపీ నిధుల నుంచి వాళ్ళకు 13 కుటుంబాలకు వెల్డింగ్ మిషన్స్ కూడా డ్రిల్లింగ్ మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాంతోపాటు గంగాధరలో 2,30,00,000 సంబంధించి వివిధ రోడ్స్ వివిధ అభివృద్ది కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో 2,30,00,000 సంబంధించి బ్రిడ్జ్ ఇతర అభివృద్ది పనులను కూడా అక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారితో కలిసి ఇలా ప్రారంభించబోతున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. 2014 బడ్జెట్ 2014 సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలోని రైతులకు హామీ ఇచ్చారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి చూపెడతామని చెప్పి ఆ రోజు ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ 80% రెట్టింపు చేస్తాం. ఇంకో సంవత్సరం వరకు రైతు ఆదాయాన్ని పూర్తి 100% రెట్టింపు చేసేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. 2014లో వరి ఎంఎస్పీ ఎంత అంటే 1,310 రూపాయలు. ఇది పెంచుకుంటూ లాస్ట్ చివరకు నిన్నాక మొన్న కూడా క్వింటాల్కు 69 రూపాయల ఎంఎస్పీ పెంచడం జరిగింది. పత్తికి 589 రూపాయల పత్తికి పెంచడం జరిగింది. కాబట్టి ఇవాళ వరి క్వింటాల్కి ఎంత అంటే 2,369 రూపాయలు, గ్రేడ్ 100కి 2,389 రూపాయలు. 1,310 నుంచి 2,600 తీసుకొస్తామంటే 800 తీసుకొచ్చిన అర్థం చేసుకోండి. ఇవాళ 80% రెట్టింపు మనం చేస్తాం. కాబట్టి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇవాళ అన్ని రకాల సబ్సిడీ యూరియా ధరలు మార్కెట్ ధరలో పెరిగినప్పుడు కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ఆ సబ్సిడీలో యూరియా ఇస్తూ ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే మోస్తా ఉన్నది.